అండి ఇలా చింతకాయ తొక్కుడు పచ్చడి శనగెత్తనాలతో ఎలా నూరుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ముందులో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఏంటండి 4 శనగెత్తనాలు అంటే 2-3 స్పూన్లు ఉంటాయి. శనగెత్తనాలు 5, ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. వేయించుకుందాం. మెత్త బాగా వేడిగా పొట్టుడిపోవాలి, అలా బాగా వేయించుకోవాలి. చూడండి, అవి వేయించుకున్నాక శనగెత్తనాలు అయ్యి అవి తీసి పక్కన వేసుకుందాం ప్లేట్లోకి. అలా స్టవ్ మీద గిన్నె పెట్టి ఎంతండి ఒక 1/2 స్పూను ఆయిల్ వేసేద్దాం. అదిగో 1/2 స్పూన్ ఏనండి ఆయిల్ వేసింది. దాంట్లోకి మనం పచ్చిమిరకాయలు వేసుకుందాం. 10 కాయలు వేసాను నేను. 10 కాయలు బాగా వేసుకుందాం. ఇదిగో పచ్చిమిరకాయలు వేగినాయి. దాంట్లోకి కొంచెం చింతపండు చూడండి, ఎందుకంటే ఆల్రెడీ చింతకాయ పచ్చడి వేస్తున్నాం కదా, ఇదిగో కొంచెమే వేసుకున్నాం. తర్వాత చిన్నులు పెరబ్బలు 3 వేస్తున్నాను. మళ్ళీ ఒక్కసారి తిప్పుకున్నాం. కొంచెం జీలకర్ర వేస్తున్నాను. ఇదిగోండి, స్టవ్ ఆపేసుకున్నాం. ఇంకా వేపుకొని తీసి జార్లో వేసుకుందాం. పచ్చడికి మా ఇంట్లో రోలు లేదండి, లేత రోట్లో వేసుకుంటే భలే ఉంటుంది చింతకాయ పచ్చడి. నిజంగా రోట్లో వేసుకుంటే రుచి. ఇగో దీంట్లో వేసుకున్నాం కాబట్టి దాని రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ చింతకాయ పచ్చడిలో ఉప్పు ఉంటుంది, చూసి వేసుకోండి. నేనైతే ఇదిగోండి చూడండి కొంచెం చిటికడే ఉప్పు వేస్తున్నాను. శుభ్రంగా పేస్ట్ చేసేసుకున్నాం. ముద్దతో ఎలా వచ్చిందో చూసేద్దాం. అదిగోండి ఇలా వచ్చింది కదా, పొగలు వస్తుంది చూడండి. దాంట్లోకి కొంచెం చింతకాయ పచ్చడి, ఇది కూడా చూడండి చింతకాయ పచ్చడి. ఇదిగోండి చింతకాయ పచ్చడి నేను సంవత్సరం బారికి చేసి పెట్టుకుంటాను. నెక్స్ట్ మన దీంట్లోకి చింతకాయ పచ్చడి వేసుకుందాం. చిన్న ఒక స్పూన్ వేస్తున్నానండి, పెద్ద స్పూన్ వేస్తున్నాను. ఇదిగోండి చింతకాయ పచ్చడి వేసాను. దాన్ని చిన్న బెల్లం ముక్క వేస్తున్నాను. ఇదిగోండి బెల్లం ముక్క చూడండి, చిన్న బెల్లం ముక్క. కొంచెం వాటర్ పోసుకుందాం. ఇదిగోండి మళ్ళీ మూత పెట్టేసి మెత్తగా చేసుకుందాం. ఇదిగో మెత్తగా పేస్ట్ అయింది చూడండి. ఇదిగోండి బాగా మెత్తగా అయింది. ఇలా చేసుకోవాలి మనం. ఇదిగోండి రోట్లో అయితే ఇంకా బాగుంటుంది. చింతకాయ పచ్చడి మనం చేసింది రెడీ అయింది కదా, మనం పోపు పెట్టుకుందాం. అదే గిన్నెలో తీసుకుంటున్నాను నేను. అదిగోండి 2 స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను. మరి ఆయిల్ ఎక్కువైనా బాగోదు. అదిగోండి 2 స్పూన్లు తీసుకున్నాను. అది వీటెక్కాలి. వేడెక్కితే మనం దానికి కొన్ని పచ్చిపప్పు మరిన్నే ఉండాలి. దీంట్లోకి కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర. ఇదిగండి అలా యాగాలి. బాగా వేగాక అంతండి ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను. బాగా ఎర్రగా యాగాలి. చింతకాయ పచ్చడి చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఒకసారి ట్రై చేసి వీడియో నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ చేయరా. ఇదిగో వేగింది. మనం దాంట్లోకి పచ్చడి అంతా వేసేసుకొని గ్యాస్ ఆపేస్తాను. చింతకాయ పచ్చడి ఎంత ఆరోగ్యమో. వెనకటి కాలంలో మనం అందరూ తినేవాళ్ళం. ఇప్పుడు తింటున్నారో లేదో తెలియదు. చిన్నపిల్లలకి అమ్మోళ్ళు అమ్మమ్మోళ్ళు అప్పుడు చిన్నపిల్లలకి అన్నం పెట్టడం అయ్యాక చిన్న పాపలకి వేడి అన్నంలో కొంచెం చింతకాయ పచ్చడి వేసి ముడి పచ్చడి వేసేది మా అమ్మ అయితే. మా పిల్లలకైతే వేసి పెట్టేది. అసలు పిల్లలకి మంచి ఆరోగ్యం అవుతుంది. అదిగోండి రెడీ అయింది చింతకాయ పచ్చడి. తింటుంటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది నిజంగా. ఇదిగో చింతకాయ పచ్చడి రెడీ అయింది. దాంట్లోకి కొంచెం నెయ్యి వేసుకుందాం. మరింత పడిపోయింది. ఇదిగో నాన్న వేసుకో, కనపడుతుంది నాన్న.
టేస్ట్ చేసి ఎలా ఉందో చూద్దాము.